ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సొంత చెల్లెలు షర్మిల కీలక ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు మాత్రమే కాదని అంతకు మించి ఉంటుందని ఆమె చెప్పారు. అయితే లిక్కర్ స్కామ్ అనేది అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా అంటే చీప్ లిక్కర్ బ్రాండ్స్ ని ఏపీలో ప్రారంభించి ఆ తర్వాత జనాలపై ఒత్తిడి తీసుకొచ్చి వాటినే కొనాలి అన్నట్లుగా కూడా వ్యవహరించారు. అయితే వాటిపై వచ్చే లాభాలను కానీ ట్యాక్స్ కానీ ఎగ్గొట్టాలని ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని కూడా షర్మిల ఆరోపించారు. ఈ లిక్కర్ స్కామ్ ఒకరితో అయిపోలేదని ఇంకా చాలా మంది దీనిలో కూరుకున్నారని కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ నే ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే బ్లాక్ మనీ విధంగా తీసుకురావడానికి కష్టం కాబట్టి. సో ఏ విధంగా చూసినా జగన్ పై కీలక ఆరోపణలే చేశారు షర్మిల అని అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా చాలా విషయాలు దాచిపెట్టి ఏదో కొద్ది సమాచారమే ఇస్తున్నారని షర్మిల చెప్పారు. అంటే షర్మిలకి ఏదో విషయం తెలిసి తను కూడా చెప్పలేక జగన్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తుందా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ అన్నాచెల్లెల గొడవ మాత్రం పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. షర్మిల ఇప్పటికే తెలంగాణలో ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. అండ్ అన్న చెల్లెలికి ఎప్పటి నుంచో పడటం లేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడం వెనక ఉద్దేశం ఏంటి అన్నది జనాలు కూడా తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు.